మిర్చి సాగు చేస్తున్న రైతులకు కన్నీటి వేతలు తప్పడం లేదు. వరుసగా 3 ఏడాది కూడా పెట్టినా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి 50,000 నుంచి 1,00,000 వరకు నష్టపోయే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. ఇప్పటికే నంద్యాల, పాండురంగాపురం, బత్తలూరు, రుద్రవరం, ఎర్రగుంట్ల, నల్లగట్ల మండలాల్లో గణనీయంగా తగ్గిన మిర్చి సాగు రాబోయే రోజుల్లో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా తెగుళ్లు కారణంగా మిర్చి దిగుబడి తగ్గడంతో రైతాంగం నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం క్వింటా మిర్చి 10,000 నుంచి 12,000 పలుకుతుంది. అయినప్పటికీ రైతులు కళ్ళల దగ్గరకు వచ్చి కొనుగోలు చేయడానికి మాత్రం వ్యాపారులు రావడం లేదు. దీంతో రైతులు కళ్ళల్లోనే మిర్చి నిల్వ చేస్తున్నారు. క్వింటా మిర్చిని కోయడానికి రైతుకు 5 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉన్న ధర చూస్తే 10 నుంచి 12,000 ఉంది. సగం డబ్బులు మిర్చి కోయడానికే ఖర్చు అవుతుందనగా కౌలు ధరలు పెరిగిన ఎరువులు, పురుగుల మందులు ధరలతో పెట్టుబడి పెరిగింది. ఇవన్నీ లెక్క కడితే రైతులు ఎకరానికి 50,000 నుంచి 1,00,000 నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతాంగానికి వ్యాపారులెవరూ పెట్టుబడులు పెట్టడం లేదు. దీంతో రైతులు బయట అప్పులు తెచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. దీంతో రైతుకు అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లా మండలాల్లో దాదాపు 1,000 ఎకరాలు మిర్చి పంటను పండించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక ముందు మిర్చి పంట కనుమరుగవుతుందని రైతులు చెబుతున్నారు. 80% మాత్రం ఇదే పరిస్థితి. వాతావరణం సహకరించలేదు, గవర్నమెంట్ సహకారం లేదు. ఊరక రైతే రాజ్యం అనేది ఊరక పేపర్ స్టేట్మెంట్లోనూ స్టేజ్ మీటింగులకి తప్ప రైతుకు ఉపయోగపడేది లేదు. అది సంగతి. శివరామరెడ్డి. చాలా వరకు బాగాలేదు, తెగుళ్ళు ఎక్కువైనాయి, మందులు బాగా పనిచేయడం లేదు, కొడుతున్నాం, పని చేయడం లేదు. అదిగో ఇక్కడే మాది చూడిపోయి ఎట్లా ఉందో, మందులేం భారీగా కొట్టినాం, బాగాలేదు, రేటు లేదు. దానికి తోడు 12,000 13,000 అంట రేటు. మొన్న గతంలో రేటు రాలే, మళ్ళీ ఇప్పుడు లేదు, లాసు. ఇప్పుడు ఎకరానికి 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది రైతుకి. ఎట్లుంది పరిస్థితి? అంటే ఇంక చెప్పేది ఏముంది, ఇంకా చేసేది దైవాధీనం. ఇంకా ఇక పాత ఆస్తులు ఏదన్నా ఉంటే కొంత కోత పెట్టి తీర్చుకోవాలి అప్పులు, అంతే. ఏమి లేదు, ఉత్తది చూడు. గవర్నమెంట్ లేదు, వంకాయ లేదు. వాతావరణం సహకరించాలి, పంట పండాలి, రైతు బాగుపడాలి. గవర్నమెంట్ ఇచ్చే 10,000 12,000 ఏ మూల కబురు, అది కూడా లేదు. దేనికో దానికి కొంత మేలు దొరుకుతుంది అనుకుంటే అది కూడా లేదు. దారుణంగా ఉంది రైతు పరిస్థితి. కూలి పరిస్థితి బాగానే ఉంది, వాళ్ళ కూలి ఏమో మొత్తకు బాగానే ఇచ్చేస్తున్నాం. రైతు పరిస్థితి అంగటాటికి అంగట్లా కట్టాలా, కూలివాడికి కూలి కట్టాలా, కౌలాడికి కౌలు కట్టాలా అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు అదే అనుకుంటున్నాం, మినువులు వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళు ఎంత అడుగుతారో చూద్దాము. మభ్య పెడతారు రైతుల్ని, రేట్ల విషయంలో కూడా మభ్య పెడతారు. రైతు ఏం బయటకు పోయి కనుక్కోవాలంటే ఎవరిని కనుక్కుంటాం మనం?